రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు చదువు. యాజకుడైనటువంటి హిల్కియా, అహీకాము, అక్బోరును, సాఫానును, అసయాయును, ప్రవక్తియగు హుల్దా యుద్ధకు వచ్చిరి. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి మరి ఒక స్త్రీ, ఆమె ఎవరు అంటే ఆమె ఒక ప్రవక్తి పేరేంటంట హుల్దా. హుల్దా అంటే అర్థం ఏంటంటే కట్టుబడి ఉండటము లేకపోతే కొనసాగించటము అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే ఆ పేరు మనం పేర్లు పెట్టుకుంటాం, మంచి అర్థం ఉండాలి, అది మనం పెట్టుకుంటాం. అయితే ఈమె కూడా ఒక పేరు పెట్టుకుంది, ఆ పేరుకు తగ్గట్టు ఏంటంటే అర్థము కట్టుబడి ఉండటము. ఆమె పేరుకు తగ్గట్టే ఆమె కూడా జీవించింది, ఆమె జీవితం కూడా అలాగే ఉంటుంది. ఈరోజు మనం ఆమె గురించి ధ్యానం చేద్దాము. ఆమె చేసినటువంటి మరి పనుల గురించి మనం ధ్యానం చేస్తే మన జీవితంలో మనం ఎలా ఉన్నాం అనేది మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈమె ఎప్పటి కాలంలో మరి ప్రవక్తనిగా ఉంది అంటే యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేమునందు 30 సంవత్సరములు ఏలెను. యోషియా యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు యెరూషలేములో ఈయన ఎలా ఉన్నాడంటే దావీదును అనుసరించి దావీదు ఎలా అయితే ప్రవర్తించాడో అదే విధముగా ఈ యోషియా కూడా అలాగే ప్రవర్తించినట్టుగా చూస్తా ఉన్నాం. అయితే ఇతను చేసిన మంచి పనులు మరి చాలా ఉన్నాయి. మరి అంతకుముందు ఉన్న రాజు ఎలా అంటే దేవునికి అవిధేయంగా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవునికి విరోధంగా ప్రవర్తించినట్లుగా చూస్తా ఉన్నాం. అయితే ఈ యోషియా ఏం చేస్తున్నాడంటే 2వ దినవృత్తాంతంలో కూడా చూస్తాము. ఇక్కడ కూడా సేమ్ యాజ్ గా ఉంటది అనమాట. 2వ దినవృత్తాంతంలో 34వ అధ్యాయంలో కూడా ఒక్కసారి చూడండి. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించచ్చు, కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. వారు మంచిగా నడిస్తే మనం మంచిగా నడుస్తాం, ఒకవేళ వారు చెడ్డగా నడిస్తే మనం కూడా చెడ్డగా నడుస్తాం. ఎందుకంటే మన పితరులు మనకి ఏం మిగులుస్తారంటే మాదిరిని మిగులుస్తారు. మనము కరెక్ట్గా ఉంటే మన బిడ్డలు కూడా ఎలా ఉంటారంటే కరెక్ట్గా వెళ్తారు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన మరి ముఖ్యమైన అంశం ఏంటంటే మనము కరెక్ట్గా దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు మన పిల్లలు కూడా మనల్ని చూసి అదే పాటిస్తారు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే దేవునికి అవిధేయమైన పనులు చేస్తూ, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్న వీరందరి గురించి తెలుసుకుని చాలా బాధపడుతూ ఉన్నాడంట యోషియా. ఇవన్నీ ఎలా తెలిసినాయి అంటే 2వ రాజులు 22లోనే చూడండి, 9వ వచనం నుంచి చూద్దాం. రాజు వద్దకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరపు పని విషయంలో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిన వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. ఆ గ్రంథంలో ఉన్నాయంట. ఇవన్నీ కూడా ఏమని ఉన్నాయంటే దేవుని మందిరంలో వచ్చినటువంటి ప్రతి ద్రవ్యం కూడా మందిరానికి మాత్రమే ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారి యొక్క సొంత పనులకి, సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోతున్నారు, సొంత పనులు చేసుకుంటా ఉన్నారు. అయితే యోషియా ఇవన్నీ చూసి బాధపడుతున్నాడంట. అంతకుముందు వారి పితరులు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. సో ఇప్పుడు ఇలా ఉన్నారు కాబట్టి దేవుడు చాలా దుఃఖిస్తున్నాడు, దేవుడు చాలా బాధపడుతున్నారు. ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది, అందుకే ఆయన మనల్ని కోపిస్తున్నాడు అనే విషయాన్ని యోషియా గ్రహించాడనమాట. యోషియా గ్రహించి ఏం చేస్తున్నాడంట, ఆయన దగ్గరటువంటి రాజు యాజకుడైన హిల్కియాను, షాఫాను కుమారుడైన అహీకామును, మీకాయి కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిను, అసయ అను రాజసేవకులను ఒక్కరిని పిలిచి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను కూర్చి నా విషయంలో, జనుల విషయంలో, యూదా వారినందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారణ చేయడి. చూడండి, ఎందుకు మన మీదకి ఇంత ఉగ్రత వస్తుంది, ఎందుకు మన మీదకి ఇంత శాపం వస్తుంది అని యోషియా చాలా బాధపడుతూ ఉన్నారు. ఈయన యోషియానేమో దేవునికి అనుకూలంగా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నారు. కానీ అక్కడున్న ప్రజలు మాత్రం దేవునికి అవిధేయంగా బ్రతుకుతున్నారు, దేవుని ఆజ్ఞలు పాటించట్లేదంట, దేవునికి ఇష్టమైన పనులు చేయట్లేదు, దేవునికి మరి నచ్చని పనులు చేసి దేవుని చాలా దుఃఖపెడతా ఉన్నారు. అయితే ఈ ఉగ్రత ఎందుకు వచ్చిందో యోషియాకి
అర్థం కాల. ఆ తర్వాత ఆ గ్రంథపు చుట్ట హిల్కీయాకు దొరికిన తర్వాత అవంతా చదివిన తర్వాత అప్పుడు అర్థం చేసుకున్నాడు ఆత్మజ్ఞానము చేత. మరి యోషి అర్థం చేసుకున్నాడు, ఓ మన పితరులు ఇలా చేసేవాడు, ఈరోజు ఇలా చేస్తున్నారు, ఇవి చేయకపోవడం వలన దేవుని ఆజ్ఞలు మీరటం వలన దేవునికి మన మీద కోపం వచ్చింది అని వెళ్ళి దేవుని దగ్గర యెహోవా యొద్ద విచారణ చేయుడి అని తన దగ్గర ఉన్నటువంటి అధికారులను అలాగే మరి యాజకుడిని కూడా పంపించారనమాట. ఎక్కడికి పంపించారంట? విచారణ చేయడి మన పితరులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దానంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి కనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంకా అధికముగా మండుచున్నది. పితరులు చేసినట్లుగా వీరు చేయట్లేదు కనుకనే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. కనుక ఒక్కసారి మీరందరూ వెళ్ళి యెహోవా యుద్ధ విచారణ చేయడి అని అక్కడున్న అధికారులందరినీ పంపించారంట. వాళ్ళందరూ కలిసి ఎక్కడికి వచ్చారంట చూడండి. కాబట్టి యాజకుడైన హిల్కీయాను, అహీకామును, అక్బోరును, సాఫానును, అసయాయును ప్రవక్తకు హుల్దా యొద్దకు వచ్చిరి. ఆమె వస్త్రముల అధికారియు హర్షునకు పుట్టిన తిక్వా కుమారుడైన షలమునకు భార్య. ఈ ప్రవక్తి హుల్దా. దేవుడు ఎవరిని ఎక్కడ వాడుకుంటాడో ఎవరికి తెలియదు. దేవుని చిత్తంలో అందరూ ఉన్నా కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరిని వాడుకుంటాడు. అయితే ఈ విషయంలో హుల్దాని మాత్రమే దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ హుల్దా దేవునికి ఇష్టంగా ఉంది సమయంలో హుల్దాని వాడుకోవడం దేవుని చిత్తం. కనుకని దేవుడు వీళ్ళందరినీ కూడా ఎక్కడికి పంపడానికి మరి హృదయంలో ప్రేరేపణ ఇచ్చాడంటే హుల్దా దగ్గరికి వెళ్ళమని ప్రేరేపణ ఇచ్చారు. అయితే ఈ హుల్దా మీరు చెప్పా కదా, కట్టుబడి ఉంది, దేవునికి కట్టుబడి జీవిస్తూ ఉంది. అలాగే ఆమె జీవితాన్ని దేవునిలో కొనసాగింప చేస్తూ ఉంది. దేవునికి ఇష్టంగా బ్రతుకుతుంది, దేవునికి నచ్చిన జీవితం జీవిస్తుంది. ఈమె పితరులు ఎలా ఉన్నారంటే దేవునికి విధేయులుగా ఉన్నారు. దేవునికి విధేయులుగా ఉండటం వల్ల ఈమె భక్తి జీవితం కూడా మరి దేవునికి ఇష్టంగా ఉంది. అందుకనే ఈమె జీవితం ద్వారా మనం కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఈమె ఎవరికి భారీగా ఉందంట? ఒక వస్త్రశాలకు అధికారి అయిన హర్హషుకు. మరి ఈమె ఎలా ఉందంటే వస్త్రశాలకు అధికారిగా ఉన్నప్పటికీ ఈమె అవన్నిటికీ పోవట్లేదంట. చాలా ఒబీడియంట్గా ఉంది, దేవునికి ఇష్టమైన ప్రవర్తిస్తూ ఉందంట. వస్త్రశాలకు అధికారిగా ఉన్నటువంటి ఆమె భర్త అయినప్పటికీ ఆమె ఎలా ఉంటుందంట? చాలా దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంది, దేవునికి ఇష్టమైన బ్రతుకును బ్రతుకుతూ ఉంది. ఆమె ఎక్కడ కూడా ఆడంబరానికి పోయినట్లుగా లేదు. ఈమె ఒక గృహిణిగా ఉంది, దేవునికి ఇష్టంగా ఉంది. చూడండి, షల్లుము అనే మాటకు అర్థం ఏంటంటే పీస్ అంటే శాంతి, రెండవది సంపూర్ణత, మూడవది ప్రతిఫలము. షల్లుము యెరూషలేములో ఉన్నటువంటి వస్త్రశాలకు అధికారిగా ఉన్నాడు. వస్త్రశాలలో అనేక రకాలైన వస్త్రాలు ఉంటాయి. ఒకే రకమైన ఉంటాయి, ఒకే టైప్ ఆఫ్ క్లోత్స్ ఉంటాయా? అనేక రకాలైన ఉంటాయి. అయితే స్త్రీలని ఎక్కువగా ఆకర్షించేది ఏంటంటే వస్త్రాలే కదండి. మనం షాపింగ్కి వెళ్ళామంటే రోజంతా అక్కడ ఉన్నా కానీ ఎలా ఉంటుంది? టైం తెలియదు కదా. పొద్దున వెళ్ళామంటే సాయంత్రం దాకా అక్కడ ఉండడానికి ఎంతైనా ఇష్టపడతాం. ఎందుకంటే రంగురంగుల వస్త్రాలు అవన్నీ చూడటానికి, అవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి మనకి సమయం తెలియదు. పురుషుల కంటే ఆడవాళ్ళు ఎక్కువ రంగుల్ని గమనించగలరంట. ఎక్కువ మరి టెక్స్చర్స్ అన్నీ కూడా ఆడవాళ్ళు గుర్తిస్తారు. మగవాళ్ళకి ఏముండదంటే నార్మల్గానే చూసుకుంటారు, కానీ ఆడవాళ్ళకి తెలిసిన రంగులు కూడా వాళ్ళకి తెలియదు. అంటే ఆడవాళ్ళు దేనికి ఆకర్షించబడతారంటే మరి రెయిన్బో కలర్స్కి ఎక్కువ ఆకర్షించబడతారు. చక్కగా వాళ్ళు డామినేటింగ్ చేయాలి, కలర్స్ చక్కగా మంచి మంచి కలర్స్ వేసుకోవాలి. అట్లాంటి అట్రాక్షన్స్కి ఆడవాళ్ళు కూడా మరి ముందు ఉంటారు అనేది మనకు తెలుసు. అయితే ఈ స్త్రీ ఎలా ఉందంటే మరి ఎన్ని వస్త్రాలు ఉన్నా కానీ ప్రెస్టీజియస్గా అంటే గర్వంగా ఎక్కడ లేదు, తగ్గించుకునే ఉంది. ఇవన్నీ వస్త్రాలు ఉన్నా కానీ నాకు ఇవన్నీ ఎందుకులే, నాకు నార్మల్గా ఉంటే చాలులే అనుకుంది. కానీ నా భర్త ఒక వస్త్రశాలకు అధికారి, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి. ఈ లోకంలో మరి దేన్ని కూడా ఎక్కువ ఆశించట్లేదు. అయితే మనం దేవునికి మొదటి ప్రయారిటీ ఇస్తుంది అని మనం ఈ విషయం ద్వారా తెలుసుకోవాలి. దేవునికి మనం మొదటి ప్రయారిటీ ఇస్తున్నామా లేదా, దేవునికి మన హృదయంలో మరి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నామా లేదా అనేది మనము అర్థం చేసుకోవాలి. అయితే ఈ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక 6 పాయింట్లు నేను మీకు చెప్తాను.
ఈ స్త్రీలో ఏమి లేవంటే ఆడంబరాలు లేవంట, ఆడంబరాలు కలిగి లేదు. ఈమె భర్త ఒక మంచి ఒక కాంప్లెక్స్కి అధికారిగానే ఉన్నాడు, కానీ ఈమెలో ఏ గర్వం కనిపించట్లేదు. ఈమెలో తగ్గింపు కలిగిన స్త్రీగా ఉంది. అందుకే వారి పురుషులైనప్పటికీ పురుషుల్ని ఆమె దగ్గరికి దేవుడు నడిపించాడు. వాళ్ళు కూడా అనుకోలే, ఏంటి మేము పురుషులమై ఉండి స్త్రీ దగ్గరికి వెళ్ళి కనుక్కోవడం ఏంటి, స్త్రీతో మేము సంభాషించడం ఏంటి, స్త్రీతో మాట్లాడటం ఏంటి, అసలు స్త్రీని మేము అడగటం ఏంటి, అడిగి కనుక్కోవడం ఏంటి అనే ఆ గర్వం కూడా వాళ్ళలో కనిపించలేదు. ఈమెలో కూడా దేవుని లక్షణాలు, దేవునిలో ఉన్నటువంటి తగ్గింపు స్వభావం ఈమెలో ఉంది కనుక పురుషులను కూడా దేవుడు ఏం చేశాడంట, ఈమె దగ్గరికి పంపించాడు. ఈమెలో కూడా గర్వం రాల, నా దగ్గరికి పురుషులు వచ్చారు కదా, నా కాళ్ళ దగ్గరికి వచ్చారు కదా అని ఈమెలో ఏ గర్వం రాలేదు, ఎటువంటి ఆడంబరాలకు పోలేదు, దేవునికి అనుకూలంగా ఉంది. ఇక్కడ ఇప్పుడున్న జనరేషన్లో మనం చూస్తే చాలా మంది కూడా బ్రాండ్ కావాలి, బ్రాండ్లు, ఒక మంచి మంచి బ్రాండ్లు మాత్రం వాడతారు. ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు, కానీ బ్రాండ్ ఉంటే చాలు, ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడు, చాలా ఇష్టపడతారు అవి చేయడానికి. ఓకేనా, కానీ ఆమె నిరాడంబరత్వాన్ని కోరుకుంది. మనం కూడా ఆడంబరాలకు పోకుండా ఉన్న మట్టుకు, అంటే తగు మట్టుకు మనం క్రమంగా ఉండాలి, తగు మట్టుకు మాత్రమే ఉండాలి, కానీ మించి మనము చేస్తే అది దేవునికి అయిష్టము, దేవునికి అవిధేయత చూపిస్తున్న వారిని అవుతాము. అందుకే మొదట మనము నిరాడంబరులుగా ఉండాలి. యేసుప్రభు వారి లోకానికి వచ్చారంటే ఎక్కడ ఆడంబరానికి పోలేదు. బాగా ధనవంతుల కుటుంబంలో జన్మించారంటే ధనవంతుల కుటుంబంలో జన్మించలేదు, ఎక్కడ పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన జన్మించారు. ఒక ఆడంబరమైన జీవితాన్ని కాకుండా నిరాడంబరుడిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. మనము నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నిరాడంబరత్వము. నిరాడంబరత్వము అంటే మనలో ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈ స్త్రీలో ఆ అంశము నిరాడంబరత్వాన్ని కలిగి ఉంది కనుకనే దేవుడు ఎవరినైనా, ఎంత అధికారులైనా, ఎంత ప్రవక్తలైనా, ఎంత రాజులైనా ఆమె దగ్గరకు పంపించి కనుక్కోమని దేవుని ద్వారా యోషియా పంపించారు. దేవుని ఆత్మ కలిగినటువంటి యోషియా పంపించినట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక మనము నేర్చుకోవాల్సిన అంశము మనలో నిరాడంబరత్వాన్ని కలిగి ఉందామా లేదా అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. రెండవ పాయింట్ ఏంటంటే ఈమె దేవుని యందు చాలా భయము భక్తి కలిగిన స్త్రీగా ఉంది. భయము ప్లస్ భక్తి ఈక్వల్ టు దేవుని యందు విధేయత. దేవుని యందు విధేయత కలిగి ఉన్నామంటే మనలో భయం ఉండాలి. రెండవది భక్తి కూడా ఉండాలి. భక్తి మాత్రమేమండి, భయం వద్దా అంటే భయం కూడా ఉండాలి. ప్రార్థన పెడుతున్నాము అంటే టెన్షన్గా వచ్చి కూర్చోవాలి, అదే భయం అంటే. ఆదివారం ప్రార్థన పెడుతున్నామంటే సమయానికి వచ్చి కూర్చోవాలి, అందరికంటే ముందు నేను రావాలి అన్న యాంగ్జైటీ మనలో ఉండాలి. అప్పుడే మనము దేవుని యందు భయం కలిగిన వారుగా ఉంటాం. ఒకవేళ ఒక ఉన్నతాధికారి ఆ టైంకి వచ్చేస్తున్నాడు, 9 గంటలకల్లా వచ్చేస్తున్నాడంటే మనము 8:55కి అక్కడ కూర్చుంటాం. ఎందుకు? అందరికంటే ముందు నేను కూర్చోవాలి, నేను ఉండాలి అని. అయితే మనము దేవాది దేవుని ఆరాధిస్తున్నాము, దేవాది దేవుని కనపరచడానికి మనం ఉన్నాము కనుక మనం బ్రతికున్నది అందుకోసమే కనుక మనం ఏం చేయాలంట, దేవుని యందు భయం కలిగి ఉండాలి. మనం ఎవరి యందు భయం వణకాలంట, దేవుని యందు వణకాలి. అంతేగాని వణకటం అంటే గజ వణిపోవాలి కాదు. మన హృదయము భయముతో ఉండాలి. అమ్మో, నేను చేసే ప్రతి పని దేవునికి నచ్చుతుందా లేదా, దేవునికి ఇష్టంగా ఉందా లేదా, నేను చేసే పని దేవుడు మెచ్చకపోతే దేవుడు నేను దుఃఖపరిచిందని అవుతాను కదా, దేవుడు నేను గాయపరిచిందని అవుతాను కదా, దేవుని నేను ఏడ్పించిందని అవుతాను కదా అనే భయము మనలో ఉండాలి. మనం ఆయన్ని ఏమాత్రమూ బాధ పెట్టకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని గ్రంథంలో దేవుడు రాయించాడు. దేవునాత్మను దుఃఖపెడితే దేవుడు ఏమాత్రము కూడా బట్టి సంతోషించలేదు. ఈమె దేవుడు అంటే భయం కలిగి ఉందంట, అలాగే భక్తి కూడా కలిగి ఉంది. 2 ఈక్వల్ పోర్షన్లో వెళ్తున్నాయి. భయం ఎక్కువ ఉండి భక్తి లేకపోయినా తప్పే, భయం తక్కువ ఉండి భక్తి ఎక్కువ ఉన్నా తప్పే. 2 ఈక్వల్ పోర్షన్లో వెళ్ళాలి. 2 పాదాలు ఈక్వల్గా నడిస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. ఒక పాదం ముందుకేసి ఒక పాదం వెనక్కేస్తే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ముందుకు సాగుతామా? మన గమ్యం ముందుకు వెళ్తుందా?
గమ్యస్థానానికి చేరుకోలేము. అంటే 2 పాదాలు ఒకటి ముందు వేస్తే దాని తర్వాత ఇంకోటి అట్లా అడుగు స్టెప్ వేస్తూ ఉంటేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము. అట్లా కాకుండా ముందు వెనక వేస్తూ ఉంటే మనం ఎటు వెళ్ళలేము. కనుక మనలో భయము ప్లస్ భక్తి 2 కూడా ఈక్వల్గా ఉండాలి. ఈ 2 మనలో ఉన్నాయా లేదా చూడాలి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కలిగి ఉండాలి. దేవుని వాక్యంపై ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఆడంబరాలు, ఇవన్నీ శరీరానుసరమైనటువంటి ఆలోచనలు మనలోకి అపవాది ఎట్లయినా తీసుకొచ్చి మనలను నాశనం చేయడానికి ప్రయోగిస్తూ ఉంటాడు. వాడికి ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే మన బలహీనతే. మన బలహీనత వాడిని ఏం చేస్తుందంటే ఇంకా బలపరుస్తుంది అనమాట. మనలో ఏ చిన్న బలహీనత ఉన్నా ఆ అపవాది ఏం చేస్తుందంటే బలం పుంజుకుని మనల్ని పడద్రోయడానికి ముందుకు మరి వస్తూ ఉన్నాడు. వాడిని ఎక్కడికక్కడ మనం కంట్రోల్ చేయాలి, తొక్కాలి అంటే మన పాదముల క్రింద వాడిని తొక్కాలంటే మనం ఏం చేయాలి? దేవునిలో బలముగా ఉండాలి, దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని యందు భయము ప్లస్ భక్తి 2 కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనము అపవాదిని జయించగలుగుతాము. ఒక మాట చూడండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండెను. చూడండి, ఒక స్త్రీకి బలము ఘనత ఏంటంట? ఆమె వస్త్రమే. మనం నీట్గా వస్త్రములు ధరించుకున్నాం అనుకోండి, ఎవరు మనల్ని ఏమీ అనలేరు. మనల్ని చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ మరి అనీవెన్గా వేసుకున్నాం అనుకోండి, బట్టలు చాలా ఎగతాళిగా చూస్తూ ఉంటారు, చాలా లోకానుసరమైన చూపులు చూస్తూ ఉంటారు. మన వేషధారణ, మన మాట, మన కట్టుబాటు అంతా కూడా ఇతరులను నోరు మెదపనివ్వకూడదంతే. మనం కరెక్ట్ వేలో వెళ్తే అదే మనకు బలం, ఘనత తెస్తుంది. ఓ, ఈ స్త్రీ చాలా మంచిది, చాలా ఆత్మీయంగా ఉంటుంది, మరి దేవుని బిడ్డ అంటే ఇట్లా ఉండాలి అని మనం చూసినప్పుడు ఇతరులు కూడా అలాగే అనుకోవాలి. మన బలము ఘనత ఎవరంటే దేవుడే. క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని వస్త్రములాగా మనం ధరించుకున్నప్పుడు మనకేమొస్తుందంట? బలము ఘనత. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏముంటాయంట? దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఘనత కూడా మనకు కూడా వస్తుంది. బాహ్య అలంకరణ కంటే మన అంతర్గత అలంకరణ కూడా చాలా అవసరం. మన బాహ్య అలంకరణ ఏం చూపిస్తుందంట? మన యొక్క అంతర్గత ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది. అంటే మన పైకి ఎలా ఉన్నామో మన ఇంటర్నల్గా కూడా ఎలా ఉన్నామో తెలియజేస్తుందంట. ఇంటిని ముందు ఎవరు చూడరు, ఇల్లాలనే చూస్తారు. ఇల్లాన్ని చూసి తర్వాత ఇల్లు నీట్గా ఉందా లేదా, ఆమె కరెక్ట్గా ఉంటే ఇల్లంతా నీట్గానే ఉంటుంది. ఒకవేళ ఆమె గజిబిజిగా ఉందనుకోండి, ఆమె బద్ధకంగా ఉందనుకోండి, ఇల్లంతా ఎలా ఉంటుంది? గజిబిజిగా గందరగోళంగానే ఉంటుంది. కుటుంబాన్ని కూడా కట్టుకునే పరిస్థితులు ఉండవు. కుటుంబాన్ని కూడా మరి లోకం వైపే నడిపించుకునే పరిస్థితులు ఉంటాయి. అందుకే ప్రతి స్త్రీ కూడా ఎలా ఉండాలంటే మన యొక్క బాహ్య అలంకరణ ఎంత అందంగా తీర్చిదిద్దుకుంటామో మన అంతర్గత ప్రవర్తన కూడా అంతే అందంగా ఉండాలి. దేవుడు మెచ్చే విధంగా ఉండాలి. బాహ్య అలంకరణ కొంతకాలమే కానీ అంతర్గత అలంకరణ మరి నిత్యము ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు మనకు మరి అవార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మన అంతర్గత ప్రవర్తన ఎలా ఉంది అనేది మనం కూడా చూసుకోవాలి. బలము మరియు గౌరవము ఆమెకు దుస్తులు. అందుకే రాబో కాలము విషయమే ఎక్కడ కూడా చింత లేకుండా నిర్భయముగా ఉంటుంది. మనము ఒక 10 సంవత్సరాలకి మనం రైస్ కానీ ఏమైనా కావాల్సిన అన్ని సమృద్ధిగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇంకేమైనా దిగులు ఉంటుందా? ఏమీ ఉండదు. ఎందుకంటే రాబో కాలము విషయమే ముందు జాగ్రత్తగా అన్ని సమకూర్చి పెట్టుకున్నాము కనుక దేని విషయంలో కూడా మనం చింతపడవలసిన పని లేదు. అందుకని మనం ఏం చేయాలంట? దేవుని విషయంలో మనం భయం కలిగి భక్తి కలిగి ఉంటే మనకు దేవుడు బలాన్ని ఇస్తాడు, ఘనతని ఇస్తాడు, కావలసినటువంటి మరి ప్రతి ఈవిని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఈమె ఎలా ఉందంటే చూడండి, యెరూషలేములో 2వ భాగం ముందు కాపురం ఉంది. యెరూషలేములో మొత్తం 3 ద్వారాలు ఉంటాయంట. 2-3 ద్వారాలకి ఈమె పేరే పెట్టేశారంట, హుల్దా గేట్స్ అని పెట్టేశారంట. 20వ శతాబ్దంలో జరిగిన మరి ఆ యొక్క త్రవ్వకాలలో హుల్దా గేట్స్ కూడా బయటపడ్డాయి అని చెప్పి పురాతన శాస్త్రవేత్తలు మరి దీంట్లో మరి హిస్టరీలో రాసి ఉంచారు.
అంటే హుల్దా గేట్స్. మనం కూడా ఒక స్ట్రీట్కి ఒక్కొక్క పేరు పెట్టుకుంటాం. ఒక స్ట్రీట్లో మరి వైఎస్ఆర్ కాలనీ అని, తర్వాత మంచి మంచి వారి పేర్లు పెట్టుకొని కాలనీ అని చెప్పి అట్లా పేర్లు పెట్టుకుంటా ఉంటాం. అయితే ఇవి ఎంత పవర్ఫుల్గా ఉందో, దేవునికి ఎంత ఇష్టంగా ఉందో, మరి అక్కడ ఉన్నవారిని ఎంత మరి మంచిగా ఆమె మరి అనుకూలంగా జీవించిందో, ఈమె పేరు మాత్రం పెట్టేసుకున్నారు, హుల్దా గేట్స్ అని పెట్టేస్తారంట. ప్రస్తుతం హుల్దా గేట్స్ ఉన్నాయంటే మరి ఉన్నాయి, కానీ అవి ఎలా ఉన్నాయంటే సదరన్ ఆర్కియాలజికల్ పార్క్లో భాగంగా ఇవి కూడా ఉన్నాయని చెప్పి మరి చూస్తూ ఉన్నాం. అయితే ఒక స్త్రీ అయినా కానీ స్త్రీ పేరును వాడుకున్నట్లుగా దేవుడు మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలకు దేవుడు విలువిచ్చాడు, పురుషులకు మాత్రమే విలువ ఇచ్చాడు, స్త్రీలకు ఇవ్వలేదంటే స్త్రీలకు కూడా విలువిచ్చాడు. మరి స్త్రీలు కూడా ప్రవక్తలుగా ఉన్నారు కదా, స్త్రీలను కూడా దేవుడు వాడుకున్నాడు కదా. యేసుప్రభువు చనిపోయి తిరిగి లేచినప్పుడు మరి మొదట వెళ్ళింది స్త్రీనే కదా. స్త్రీలకు విలువ లేదు అనడానికి ఏమాత్రం లేదు. మేము ఇంట్లోనే ఉంటాము, మేము ఆడవాళ్ళం కదా, మాకు ఏం లేదులే అనుకోవడానికి లేదు. దేవుడు అందరికీ విలువ ఇచ్చాడు. అందరూ ఆత్మలు కూడా దేవునికి విలువైనవే. స్త్రీ ఆత్మ పురుషాత్మ అనేది ఏమి ఉండదు, అందరూ ఒకటే. కనుక మనం కూడా దేవునికి ఇష్టంగా జీవించాలి. తర్వాత మనం ఇంకొక పాయింట్ చూద్దాం. చూడండి, 141వ కీర్తన 3వ వచనం. యెహోవా నా నోటికి నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టము. బైబిల్లో చాలా ద్వారాలు ఉన్నాయి. ఈమె ఎక్కడ జీవిస్తుందంట చూడండి, 2వ ద్వారం ముందు జీవిస్తుంది. ఈమె ఏ ద్వారం? మందిరానికి 2వ ద్వారం ముందు జీవిస్తుంది. 2వ భాగం ముందు కాపురస్తురాలై ఉండెను. ఈమె దేవుని మందిరానికి అనుకూలంగా, దేవునికి దగ్గరగానే జీవిస్తుంది. ఈమె ఎలా ఉందంట? యెరూషలేములో 2వ భాగం ముందు కాపురస్తురాలై ఉండెను. ఈమె ఎద్దుకు వచ్చి మాట్లాడడానికి అనుకూలముగా ఉంది. మనం ఏ ద్వారం దగ్గర జీవిస్తున్నాం? చాలా ద్వారాలు ఉన్నాయి, కానీ మనము ముసలమ్మ ముచ్చట్లు ఇట్లాంటివి చెప్పుకోకుండా మనం ఎలా ఉండాలంటే దేవునికి అనుకూలమైన ద్వారాల దగ్గరే ఉండాలి. ఇక్కడ ఏమందంటే నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టము. మనకి 2 పెదవులు, ఈ పెదవులు కూడా 2 తలుపులు లాంటివి. ఈ పెదవులను ఎప్పుడైతే మనం కప్పు పెట్టేస్తామో, ఈ పెదవులను ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసేస్తామో, ఎప్పుడైతే మనం లాక్ చేసేస్తామో, అప్పుడే మనము దేవునికి ఇష్టంగా ఉంటాం. వ్యర్థమైన మాటలు ఈ పెదవుల నుంచి రాకూడదు. ఈ పెదవుల ద్వారము దగ్గర మనం ఏం చేయాలంటే కాపు పెట్టుకోవాలి. వ్యర్థమైన మాటలు ఈ నోట్లో నుంచి వస్తున్నాయా, మనం కాపు పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనము జాగ్రత్తగా ఉండగలుగుతాము. మన నాలుక అగ్నితో సమానం. నాలుగుతో మాట్లాడే ప్రతి మాట ఇతరులను బాధ పెట్టచ్చు. మన నాలుగుతో మాట్లాడే ప్రతి మాట మరి కొంతమందిని ఎంకరేజ్ చేయొచ్చు, కొంతమందిని డిస్కరేజ్ చేయొచ్చు, కొంతమందిని ఇబ్బంది పెట్టచ్చు. మన నాలుక ద్వారా మరి ఎలా మాట్లాడుతున్నాం, మన నాలుకను ఎలా ఉపయోగిస్తున్నాం, మన పెదవులను ఎలా ఉపయోగిస్తున్నాం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈమె మంచిగా దేవునికి అనుకూలంగా మంచి ద్వారం దగ్గర, 2వ ద్వారం దగ్గర ఈమె జీవిస్తుంది. అంటే మందిరానికి అనుకూలంగా జీవిస్తుందంట. మందిరం పక్కన జీవిస్తుంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ప్రవక్తి అంటే ఆమె దగ్గరికి వస్తారు ఖచ్చితంగా. అవునా కదా? దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ప్రవక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి, లేకపోతే దేవునితో మాట్లాడాలి, దేవుని యొక్క మరి సమాధానం ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఈమె ఎక్కడో లేదు, కానీ మందిరానికి అందుబాటులోనే, మందిరానికి అనుకూలంగానే ఈమె జీవిస్తుంది. ఈమె మరి మంచిగా దేవునికి అనుకూలంగా ఉంది కనుకనే మందిరానికి అనుకూలంగా జీవిస్తుంది. ఇవి లోకానికి అనుకూలంగా ఉంటే లోకంలోకి వెళ్ళిపోయేదేమో. మందిరానికి దేవునికి అనుకూలంగా ఉంది కాబట్టినే మందిరానికి పక్కనే, మందిరానికి అనుకూలంగా దగ్గరలోనే జీవిస్తూ ఆమె యొక్క పరిచర్యను చేస్తూ ఉంది. అందుకని దేవుడు కూడా ఆమెను ఎక్కువగా వాడుకోవటం చూస్తూ ఉన్నాం. కనుక మన పెదవుల ద్వారములకు కాపు పెట్టుకోవాలంట. పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యంలో చొరబడకున్నట్లు నా మనసు దుష్కార్యము తిరుగునేకుము. మన యొక్క పనులు, మన క్రియలన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి, కానీ లోకానికి అనుకూలంగా ఉండకూడదు. కనుక మన పెదవుల ద్వారానికి కాపు పెట్టుకుంటే ఈ 2 తలుపులు కరెక్ట్గా మనం ఏం చేయాలంటే ఎప్పుడు తెరవాలో, ఎప్పుడు క్లోజ్ చేయాలో అవి మనకు తెలిసి ఉండాలి. అవి మనకు తెలిసినప్పుడు మనం ఎలా ఉంటామంట? దేవునికి అనుకూలంగా ఉంటాం. కీర్తన ఇంకొక ద్వారం ఉంది, మరణ ద్వారం.
కీర్తన 107వ కీర్తన 8వ ఒకసారి చూడండి. భోజన పదార్థములన్నీ వారి ప్రాణములకు అసహ్యమగును, వారు మరణ ద్వారములను సమీపించుదురు. మనం ఎక్కువగా ఏది ప్రేమించకూడదు, దేనికోసం మనం వెంపర్లాడకూడదు అంటే భోజన పదార్థాలు. కొంతమందికి భోజన పదార్థాలు ఎక్కువ కనిపించింది అనుకోండి, అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియదు, ఎంత తింటున్నారో కూడా కొంతమందికి తెలియదు. అంటే ఆ కాన్షియస్లో ఉండారనమాట. భోజన పదార్థములని వారి ప్రాణమునకు అసహ్యమగును, వారి మరణ ద్వారమునకు సమీపించుదురు. మనము ఈ శరీరానికి కావలసిన వాటి మీద ఎక్కువగా వెంపర్లాడకూడదు అనేది ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాలి. అంటే మన పెదవుల ద్వారానికి కాపు పెట్టుకోవాలి. మనం మరి మరణ ద్వారం దగ్గర కూడా ఉండకూడదు, పాతాళ ద్వారానికి దగ్గరగా ఉండకూడదు. పాతాళ ద్వారానికి దగ్గరగా ఉండాలంటే లోకంలో ఉంటే చాలు, లోకంలో ఉంటే పాతాళ ద్వారానికి దగ్గరగా ఉన్నట్లే మనం గుర్తించాలి. అందుకే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక మనము మరణ ద్వారము, పాతాళ ద్వారాల దగ్గర ఖచ్చితంగా ఉండకూడదు. విశ్వాసులమైన మనం ఎలా ఉండాలంట, దేవుని ద్వారమునకు, మందిర ద్వారమునకు దగ్గరగా జీవించాలి. మన హృదయము దేవునికి అనుకూలంగా జీవించాలి. మన హృదయపు తలుపులు దేవుడు తెరుచుకుని వచ్చేస్తాడంటే రాడు, మన హృదయపు తలుపులు దగ్గరే ఉంటాడు. కానీ మన తలుపు లోపల రివర్స్, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మనం ఇంటికి తలుపులు పెట్టుకుంటే బయట గడి పెడతాం, లోపల కూడా ఉంటాయి అనుకోండి, కానీ బయట గడి పెడతాం. కానీ మన హృదయానికి ఎక్కడ ఉంటాయి అంటే బయట గడి ఉండదు, కానీ ఓన్లీ లోపల మాత్రం ఉండదు. మనం ఎప్పుడైతే డోర్స్ ఓపెన్ చేస్తామో, ఎప్పుడైతే ఆ గడి తీస్తామో, దేవుడు లోపలికి రావడానికి ఇష్టపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిజంగా మనము హృదయపు తలుపులు తెరుస్తున్నామా? మనంతటికి మనం తెరిస్తే ఆయన వస్తాడు. మనం పిలవకుండా, మనం తెరవకుండా, నువ్వు రా ప్రభువా, నువ్వు వచ్చేసి నువ్వు నా హృదయంలో నివాసం చేయంటే చేయడు. మనము హృదయపూర్వకముగా, మనం ఇష్టంగా మనం ఆయన ఆహ్వానించినప్పుడు మన హృదయంలోనికి ఆయన వచ్చి నివాసం చేస్తారు. అందుకని మనం ఏం చేయాలంట, మందిర ద్వారానికి దగ్గరగా ఉండాలి. కీర్తనకాడు అంటాడు కదా, 84వ కీర్తన 10వ వచనంలో, మందిర ద్వారం దగ్గర ఉండటం నాకు ఇష్టము అని రాస్తా ఉన్నాడు. మందిర ద్వారం దగ్గరే మనం ఉండాలంట. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. లోకంలో మనం జీవించినంత కాలము మనం ఏ ద్వారం దగ్గర జీవిస్తున్నాము? హుల్దా దేవుని మందిరానికి అనుకూలంగా, దేవునికి అనుకూలమైన ద్వారం దగ్గర మాత్రమే జీవిస్తూ ఉంది. కనుకనే ఆమె సేవలో, ఆమె దేవుని పరిచర్యలో వాడబడుతూ ఉంది. పురుషులను కూడా దేవుడు ఆమె దగ్గరకు తీసుకువచ్చి ఆమె సమాధానం కోసము వాళ్ళని నడిపించినట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక మనము దేవునికి అనుకూలంగా జీవించాలి. అప్పుడే మనము అనేకుల గురించి ప్రార్థన చేయగలం, అనేకుల గురించి విజ్ఞాపన చేయగలం. విజ్ఞాపన స్త్రీలు మరి ఖచ్చితంగా మందిరంలో ఉండాలి. ప్రతి బుధవారం విజ్ఞాపన చేస్తున్నాము అంటే టైము ఎక్కువ ఉండి కాదు, దేవునికి ఇష్టమైన పనులు విజ్ఞాపన చేయడం దేవునికి ఇష్టము. ఆయన ఇంకా మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు కనుకనే మనం ఇప్పటికీ ఇంకా ఆయనలో నడుస్తూ ఉన్నాం. ఆయన మన గురించి విజ్ఞాపన చేయకపోతే మనం ఎప్పుడూ లోకంలో కలిసిపోయేవాళ్ళం. కనుక మనము కూడా ఆయనకు నడుస్తున్నాం. ఆయనలాగా మనం కూడా ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అనేకుల గురించి, రక్షణ లేని వారి గురించి, సువార్త అందరి వారి గురించి మనం ఏం చేయాలంట, విజ్ఞాపన ప్రార్థన చేయాలి. విజ్ఞాపన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి వారికి మేలు చేస్తారు, వారితో పాటు మనకు కూడా మేలు చేస్తాడు. మనం అడగక మునిపే ఆయనకి ఎరిగిన దేవుడు కనుక మనం ఇతరుల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన పని చేస్తారు. మనం ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తాడు. కనుక ఈ చివరి దినాల్లో మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా దేవునికి అనుకూలంగా జీవించాలి. మన ఆత్మను, మన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణ నిర్లక్ష్యం చేస్తే మరి ఎప్పుడు కూడా మనం అది పొందుకోలేం. అందుకే రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు అనేది మనం తెలుసుకోవాలి. 4వ అంశము, మొదటి 3 అంశాలు ఏం చెప్పాను చెప్పండి. 1 ఆడంబరానికి పోకూడదు, 2వది భయముతో కూడిన భక్తి చేయాలి, 3వది మందిర ద్వారము దగ్గరే, దేవునికి ఇష్టమైన ద్వారంలోనే మనం ఉండాలి. 4వ అంశం ఏంటంటే, చాలా గొప్పవారు ఈమెను వెతుక్కుంటా వచ్చారంట. హుల్దాను వెతుక్కుంటా వచ్చారు. మీ గురించి ఎవరైనా వెతుక్కుంటా వస్తున్నారా? మీ ప్రార్థన బాగుంది, లేకపోతే మీరు చెప్పే మాటలు మమ్మల్ని ఆదరిస్తున్నాయి, మీతో మాట్లాడితే మా హృదయాలకు నెమ్మది కలుగుతుంది, మీతో మాట్లాడితే మా హృదయాలు తెప్పరిల్లుతున్నాయి, మీతో మాట్లాడితే నాకు మనసు నిర్మలంగా ఉంటుంది అని ఎవరైనా మీతో చెప్తున్నారా?
అలా ఈమె వెతుక్కుంటా వచ్చారు. ఎందుకు వచ్చారంటే సమాధానము దొరుకుతుంది అని, దేవుని యొక్క మాట ఈమె ద్వారా వారు పొందుకోవచ్చు అన్న విశ్వాసంతో వారు ఇక్కడికి వచ్చారంట. చూడండి, వారందరూ ఇక్కడికి వచ్చి దేవుని మాటలు మరి ఏం చెప్తారని చెప్పి వింటా ఉన్నారు. ఆయన సంకల్పం దేవుని దగ్గరగా ఉంటే దేవుని సంకల్పం కూడా మీ జీవితాల్లో నెరవేరడానికి ఇష్టంగా ఉంది. మన జీవితంలో దేవుని సంకల్పం ఎప్పుడు నెరవేరుతుంది? మనం అనుకుంటే నెరవేరదు. ఆయన మన జీవితంలో ఇది జరగాలి అని అనుకుంటే మన జీవితంలో జరుగుతుంది. జాబ్ రావడం దేవుని చిత్తం అయితే దేవుడు జాబ్ ఇస్తాడు. అది మనం అనుకుంటే జరిగిపోదు. మనము ఆయన సంకల్పంలో, ఆయన చిత్తంలో, ఆయనకి ఇష్టంగా మనం జీవిస్తే ఆయన మన ఉద్దేశాలను ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు. అందుకే ఏమంటాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుము, ఆ తర్వాత మీకు అవన్నీ కూడా అనుగ్రహిస్తాను. మొదట ఈ లోకంలో మనంతటికి మనం వెతుక్కుంటా ఉన్నాం అనుకోండి, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకకుండా ఆయన పక్కన పెట్టేసి ఆయనతో సంబంధం లేకుండా మన పనులలో మనం ప్రయాస పడతా ఉన్నాం అనుకోండి, మన ప్రయాస ఏమైపోద్దంటే వ్యర్థమైపోద్ది. అందుకే నీ పనుల భారమును యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నీ పని చేస్తాడు. మనం ఆయన మీద ఆశ పెట్టుకుని ఎదురు చూడాలంట, ఆయన వైపు చూడాలి. ఆయన మీద ఆశ పెట్టుకుని జీవిస్తే మనము దేవునిలో బలంగా ఎదుగుతాము. ఆ తర్వాత దేవుని నుంచి ప్రతిఫలం, ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోగలుగుతాము. కనుక ఈమె ఏం చేస్తుందంటే, దేవుడు ఆమెకిచ్చిన తలాంతులను ఏం చేస్తుందంటే కప్పిపెట్టుకోవట్లేదు. ఆమెకిచ్చిన తలాంతులను వాడుకుంటుంది. ఈమెకు ఒక ప్రవక్తనిగా దేవుడు ఒక తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతును నేనేం చెప్తానులే, నేను ఒక స్త్రీని కదా అనుకోలేదు. ఆమె దగ్గరకు వచ్చిన పురుషులకైనా సరే ఆమె ఏం చేస్తుందంట, తలాంతులను ఉపయోగిస్తూ ఉంది. దేవుడు మీకు ఏదైనా తలాంతు ఇచ్చాడనుకో, ఆ తలాంతుని మీరు వాడుకోవాలి. ఆ తలాంతు మనం ఎప్పుడైతే వాడుకుంటామో దేవుడు మరొక తలాంతు ఇస్తాడు. ఒక తలాంతే కదా అని చెప్పి కప్పిపెట్టేస్తే అది కూడా పోతుంది, దేవుడు తీసేస్తాడు. కనుక దేవుడు మనకిచ్చిన తలాంతులను మనం ఏం చేస్తున్నాం? పాటలు పాడే తలాంతు ఇస్తే పాటలు పాడాలి, వాక్యం చెప్పే తలాంతు ఇస్తే వాక్యం చెప్పవచ్చు. మీకు పరిచయం చేయాలి తలాంతు మీకుంటే దేవుడు ఏది ఇస్తే అది వాడుకోవాలి. దేవుడు దాని ద్వారా మహిమ పొందుకుంటాడు. అందుకే మనకిచ్చిన తలాంతులు మనం ఏం చేయాలంట, దేవుని కొరకు వాటిని వాడాలి. అప్పుడే దేవుని నామం మహిమపరచబడుతుంది, దేవుని నామం హెచ్చించబడుతుంది. ఆయన నామాన్ని మనం హెచ్చించినప్పుడు మనల్ని కూడా ఆయన హెచ్చిస్తాడు. అయితే మనం ఏం చేయాలంట, మనకిచ్చిన తలాంతులను మనం వాడుకుంటే ఎవరినైనా మన దగ్గరికి దేవుడు నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 5వ పాయింట్ చూద్దాం. ధైర్యంగా ప్రవచించిందంట. ధైర్యంగా ఏమని ప్రవచించింది చూడండి, ఎక్కడ భయపడకుండా, అమ్మో రాజుగారు కదా, రాజుగారికి నేనే చెప్తానులే అనుకోలేదంట. నేనే ఒక స్త్రీని కదా, నేనే చెప్తానులే అనుకోలేదంట. ఆమె భయపడకుండా ధైర్యంగా ఉంది. ధైర్యంగా ఉందంటే ఏముంది? ఆమెలో దేవుని ఆత్మ ఉంది. ఎవరైనా సాక్ష్యం చెప్పమంటే భయపడతారు. అంటే అందరూ మనల్ని చూస్తున్నారు కదా, నేను సింగిల్గా వచ్చి నిలబడితే ఎట్లా అనుకుంటారు. అలా భయపడకూడదు. అలా భయపడుతున్నప్పుడు దేవుడు మరి మన జీవితాల్లో చేసిన కార్యాలను ఇతరులకి ఎలా తెలుస్తుంది? మనం చెప్పినప్పుడే దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడు, దేవుడు నా జీవితంలో ఇంత అద్భుతం చేశాడు, మన నోరు తెరిచి చెప్పినప్పుడు ఇతరులు కూడా బలపడతారు. ఆ తర్వాత వారు కూడా దేవునికి అనుకూలంగా జీవిస్తారు. ఆ విధంగా దేవుని నామం హెచ్చించబడుతుంది. దేవుని నామాన్ని మనం హెచ్చిస్తున్నామా లేకపోతే మరి తగ్గిస్తున్నామా అనేది కూడా మనం ఆలోచించాలి. మన భయం ఏం చేస్తుందంటే మన ఆత్మీయంగా దిగజార్చేస్తుంది. మన భయం ఏం చేస్తుందంటే మన దేవునికి దూరం చేసేస్తుంది. మన భయం ఏం చేస్తుందంటే దేవునితో నడవనివ్వదు. మన భయం ఏంటంటే లోకంలో ఎవరేమనుకుంటారో, ఎవరన్నా ఎగతాళి చేస్తారేమో, ఎవరన్నా నవ్వుతారేమో అనుకుంటాం. కానీ మనం ఎవరిని పట్టించుకోకూడదు. మనం ఎవరిని పట్టించుకోవాలంటే మనం ఆత్మలో మనము ధ్యానం చేసుకోవాలి. దేవా నీవే నాకు తోడుగా ఉన్నావు, నీవు నన్ను
నిలబెట్టు. నీవు నన్ను నిలబెడితే నేను ఏదైనా మాట్లాడగలను ప్రభువా. నీవు మాట్లాడకపోతే, నువ్వు నన్ను ధైర్యపరచకపోతే నేను ఏమి చేయలేను అని దేవుని సహాయం చేత మనం ఏం చేయాలంటే ధైర్యముగా నిలబడాలి. ఇల్దా అనే ఈ స్త్రీ ధైర్యంగా నిలబడింది. ఎవరైనా సరే ప్రవక్తిగా ఆమె చెప్పవలసిన మాటలన్నీ కూడా ధైర్యంగా చెప్పిందంట. భయం అనేది ఆమెలో ఏ ఇంచుకంత కూడా కనిపించలేదు. రాజుకు ధైర్యంగా ప్రవచించింది. కారణం ఏంటంటే దేవుని ఆత్మ ఆమెలో ఉంది. దేవుని ఆత్మ మరి రక్షించబడిన ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ ఉంటుంది. కానీ దాన్ని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రార్థన, వాక్యం, దేవునితో నడవాలి, సహవాసం చేయాలి, దేవునితో మరి ఇష్టంగా మరి ఆయనతో నడవాలి. హనోకు దేవునితో నడిచాడు, ఆయన మరణాన్ని రుచి చూడలేదు. మనము దేవునితో నడుస్తున్నప్పుడు ఆత్మీయ మరణం మనకి ఉండదు. హల్లెలూయా. కనుక మనం కూడా ఏం చేయాలంటే దేవునితో నడవాలి, దేవుని ఆత్మను పొందుకున్న వారంగా ఉండాలి. దేవుని ఆత్మ చేత నింపబడి ఉంటే మనం దేవుడు ఏది చెప్పమంటే అది నిక్కచ్చిగా చెప్పేస్తాం. అందుకే మనలో భయం ఉండకూడదంటే ఏం చేయాలి? దేవుని ఆత్మ మనలో ఉంటే ధైర్యం వస్తుంది. మనము దేవునికి భయపడాలి కానీ దేనికి భయపడకూడదు. దేవునికి మాత్రమే భయపడాలి. దేనికి కూడా మనము భయపడకూడదు. కనుక ఏ చిన్న మేలు మన జీవితంలో జరిగినా ధైర్యంగా వచ్చి నిలబడండి. నిలబడి ప్రార్థనా పూర్వకంగా మీరు ఆ సాక్ష్యాన్ని చెప్పండి. ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆత్మీయంగా బలపడతారు. తద్వారా దేవుని హెచ్చించబడుతుంది. ధైర్యం మనలో చాలా అవసరం. సంఘాల్లో అపవాది ఏం చేస్తాడంటే పిరికి పరుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని పిరికితనాన్ని ఒక ఎరగా వేసేస్తున్నాడు. ఆ పిరికితనం వలన ఎవ్వరూ ముందుకు రాలేకపోతా ఉన్నారు. కనుక మనలో ధైర్యం ఉందా లేదా? ఈరోజు మనం ధ్యానం చేసే అంశంలో మనం ఈ పాయింట్ నేర్చుకుందాం. 6వది ఆఖరి పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. దేవుని చేత ఘనపరచబడిన స్త్రీ. మనము మనుషుల చేత ఘనపరచబడతాం. మనుషులు మనల్ని హెచ్చిస్తారు, మనుషులు మనల్ని పొగుడుతారు, మనుషులు మనల్ని చాలా హెచ్చుగా చెప్తూ ఉంటారు మన గురించి. అది ఎక్కడంటే మన ముందే, మన వెనక నెగిటివ్గా చెప్తారు. అంటే మన దేవుడు ఎలా ఉన్నాడంటే ముందైనా వెనకైనా ఎక్కడైనా సరే మనల్ని ఘనపరిచే దేవుడు. అందుకే మనుషుల వైపు మనము చూడకూడదు, దేవుని వైపు మాత్రమే చూస్తే. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఘనపరచాలి, నా బిడ్డని నేను ఘనపరచాలి. ఆయన మనల్ని ఘనపరచకపోతే మనల్ని ఎవరు ఘనపరుస్తారు? అందుకే మనము తండ్రిని ఘనపరిస్తే తండ్రి కూడా మనల్ని ఘనపరుస్తాడు. ఈమె దేవుని పని చేసిందంట, దేవుని కోసం నమ్మకంగా నిలబడిందంట. లోకంలో ఉన్న వాటిని చూడలేదు, మరి ఆడంబరాలకి పోలేదు, మరి ఏది కూడా దేవునికి అవిధేయమైన పనులు చేయలేదు. యెరూషలేము మందిర ద్వారం దగ్గర నిలిచిందంట. దేవునికి ఇష్టరాలుగా ఉందంట, దేవునికి అనుకూలంగా ఉందంట. 24/7 ఈమె కూడా దేవునికి అలాగే అందుబాటులో ఉంది. అందుకని దేవుడు ఈమెను వాడుకోవడానికి ఏమాత్రము వెనకాడలేదు. మనం కూడా దేవునికి అందుబాటులో ఉన్నామా లేదా? మనం కూడా దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదా? దేవునికి మరి దేవునితో నడుస్తున్నామా లేదా? అయితే మనం అందుబాటులో ఉంటే దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనందరినీ వాడుకోవాలని ఆయన ఇష్టం. మరి ఆయన ఇష్టాన్ని మనం నెరవేరుస్తున్నామా? దేవుడు ఇచ్చిన తలాంతులు మనం ఆయన కోసం వాడదాం. ఎక్కడ కూడా మనము సిగ్గుపడి బిడియపడి మనం దేవుని పనులు అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేస్తే ఏమవుతుందంటే మనము దేవుని కార్యాన్ని, దేవుని యొక్క పనిని మనము ముందుకు తీసుకువెళ్ళలేము. కనుక మనలో భయం ఉండకూడదు, ఎటువంటి సిగ్గు బిడియం ఇలాంటివి లేకుండా మనం చూసుకుందాం. ఈ లోకంలో ఉన్న వాటిని కాకుండా దేవుని కొరకు మనం ఆశ పెట్టుకుని ఎదురు చూస్తే ఈ లోకంలో కూడా మనకి దేవుడు సమృద్ధిని ఇస్తాడు. పరలోక రాజ్యంలో కూడా మనకి సమృద్ధి దొరుకుతుంది, నిత్య జీవము దొరుకుతుంది. కనుక మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టంగా దేవుని మెప్పును పొందుకునే విధంగా జీవించాలి. మనం దేవుని మెప్పును పొందుకుంటున్నామా లేకపోతే ఈ లోకంలో మరి మనుషుల యొక్క మెప్పును పొందుకుంటున్నామా అనేది మనము ఆలోచించాలి. లోకంలో ఎంతమంది గురించి గొప్పలు చెప్తున్నా కానీ అవి కొంతసేపే, కానీ మరి చివరిదాకా ఉండవు. కొంతసేపే ఉంటాయి. తర్వాత కానీ ఏముంటుంది? ఆ మెప్పులన్నీ పోతాయి. అంతే కదండి.
అందుకనే మనం నిత్యరాజ్యంలో మనం హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే దేవుణ్ణి మెప్పించే విధంగా ఉండాలి. ఈ లోకంలో మనం దేవుని మెప్పిస్తున్నామా లేకపోతే మనుషులు మెప్పిస్తున్నామా? ఈ హుల్ద దేవునికి ఇష్టంగా బ్రతికిందంట, మరి ధైర్యంగా ప్రవచించిందంట. మరి పురుషులైనా కానీ ఎక్కడ భయపడలేదు, దేవునికి ఇష్టంగా బ్రతికింది, దేవుని చేత గణపరచబడ్డ స్త్రీగా ఉంది, ధైర్యంగా మరి మాట్లాడింది. ఆ తర్వాత దేవుని ద్వారానికి దగ్గరగా జీవించింది. ఆ తర్వాత ఆమెలో ఇంకొక స్వభావం ఏంటంటే నిరాడంబరత్వము, తర్వాత భయంతో కూడిన భక్తి. ఇవన్నీ ఆమె ఏం చేసింది? పాటించింది. ఆమె పాటించింది అంటే దేవునికి దగ్గరగా ఉంటే చాలు, దేవుడే అవన్నీ జరిగించేస్తాడు. మనం దేవునికి అనుకూలంగా ఉంటే చాలు, దేవుడే ప్రతిదీ కూడా మన ద్వారా చేపించేస్తాడు. కనుక మనం కూడా దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. ఈమె ఒక వస్త్రాలయ అధికారికి భారీగా ఉండి కూడా ఈమె నిరాడంబరంగా జీవించిందంట, దేవునికి అనుకూలంగా జీవించింది. కనుక మనం కూడా అలాగే జీవిద్దాం. దేవుని ఆత్మను కలిగి రాజకీయ ప్రవేశం పలికిందంటే ఆమెలో ఉన్న బలం ఏంటంటే మనం కూడా గ్రహించాలి. అటువంటి బలాన్ని మనం ఏం చేయాలంట? మనం కూడా పొందుకోవాలి. ఆత్మీయమైన బలము మనలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా బలపరుస్తాడు. ఆత్మీయంగా మనం బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునిలో ముందుకు కొనసాగాలి. కనుక మనం అందరం కూడా దేవునికి అనుకూలంగా జీవిద్దాం, దేవునికి ఇష్టంగా జీవిద్దాం. దేవునికి మరి నచ్చే జీవితాన్ని మనం జీవించి ఆయన మెప్పించామంటే తర్వాత మనం పొందుకోవాల్సింది ఏంటంట? నిత్యరాజ్యమే. కనుక ఈ హుల్ద ఎలా అయితే బ్రతికిందో మనం కూడా ఈ అంశాలన్నీ కూడా మన జీవితంలోనే లేదా అప్లై చేసుకుందాం. మన జీవితంలో ఇవన్నీ కూడా ఉండాలని మరి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపూర్వకంగా మరి స్వీకరిద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.